రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు భోగి మంటలో జగన్ జీవోలను వేసి ఆంధ్రకు చీకటి పోవాలి వెలుగు రావాలి అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలోనూ ఆర్థికంగా వెనుకబడిందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు ముంచి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించారని మండిపడ్డారు. జగన్ చేసే దుర్మార్గాలన్నీ భోగి మంటల్లో కాల్చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ప్రతి పౌరుడు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనం రాజంపేటలో ఈ భోగి మంటలో 2023 ఇచ్చినటువంటి జీవోలన్నింటినీ వేసి మండించే పనికి కార్యకర్తలంతా పాల్గొన్నారు. పండగైనా కూడా ఏమిటి జీవో ఒక నినాదం, కీడు తొలగాలి ఏపీ వెలగాలి. ఏమిటి కీడంటే ఆయన పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వారికి పోలీసు ప్రొటెక్షన్ కల్పించి వారి మీద ఈగ వాలకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేసినటువంటి విషయం మీకు తెలిసిందే. ఫైనల్ గా ఆయన ఎయిర్పోర్ట్ లో కోడికత్తు సీను ద్వారా కురిపించుకొని ఆటకాలాడి ఇదంతా పీకే టీం ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి డైరెక్ట్ ప్రకారం చేశారు. వాళ్ళ నాన్నగారు కూడా పాదయాత్ర చేశారు. వాళ్ళ నాన్న పాదయాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా ఎక్కడ కూడా ఈగు వాళ్ళ కింద ఆయన్ను పాదయాత్ర ముగించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యతలన్నీ చేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తారని పోలీసు యాక్ట్ కు అమెండ్మెంట్ తెచ్చారు. యాక్ట్ 1/2023. మీకు దీని గురించి లీగల్ గా చెప్పాలా? ఇది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి యాక్ట్. దాని ఇష్టం వచ్చిన తర్వాత మనకు అనుగుణంగా మనం కొన్ని అమెండ్మెంట్ చేసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు చేయనటువంటి పనిని కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఏమిటది? జనం లేక నాయకుడు వెళ్లాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి. బాత్రూంలో స్నానం చేయాలంటే పెళ్ళాం పర్మిషన్ కావాలి. బ్రిటిష్ వాళ్ళు చేయనటువంటి పనిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చారు జీవో ద్వారా. మనం మొదటి నుంచి న్యాయస్థానాల మీద అపారమైన గౌరవమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి న్యాయస్థానం వేసాం, క్వాష్ చేసాం. తర్వాత మనం పాదయాత్ర చేసాం. పాదయాత్ర చేసేటప్పుడు స్టూల్ ఎక్కి మాట్లాడితే, రోడ్డు మీద స్టూల్ ఎక్కి మాట్లాడితే ఆఫెన్స్ అంట. రోడ్ ఈజ్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ఇన్కన్వీనియంట్ లేకుండా చేస్తే తప్పు లేదు. పబ్లిక్ మీటింగ్ పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ తీసుకున్న తర్వాత స్టేజ్ ఎక్కడ జనానికి కనపడేదానికి ఒక స్టూల్ వేసుకుని స్టూల్ మీద మాట్లాడినాం. మాట్లాడితే తప్పు. 2 రోజులు లోకేష్ బాబు గారి పాదయాత్ర ఆటంకం చేశారు. ఈ యాక్ట్ 1 రద్దయినా కూడా ఇలాంటి యాక్ట్ ను భోగి మంటలో కాల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని రోజు భోగి మంటలో వేస్తున్నాం. 2 జీవో ఆర్ట్ నెంబర్ 1 పోలీస్ యాక్ట్ అమెండ్మెంట్. తర్వాత అంగన్వాడీ సన్న ఉద్యోగులు ఎందుకో నాకు తెలియదు కానీ వ్యక్తిగతంగా 2 ఉద్యోగస్తులంటే నాకు అపారమైనటువంటి గౌరవం. నెంబర్ 1 పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళు మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అందరం మనం పండగ చేసుకుంటూ ఉంటే వాళ్ళు చెత్త చెదారం ఎత్తేస్తున్నారు. మీరు చూడండి, పొద్దున్నే 4 గంటలకే 6 ట్రాక్టర్లో మన్ను ఎత్తి వాళ్ళు చెత్త చెదారం ఎత్తున్నారు. వాళ్ళ మీద యాక్ట్. మన బిడ్డలను ఇంటికి తీసుకెళ్లి అక్కడ స్కూల్లో కూర్చోపెట్టి చదివించి మంచినీళ్ళు ఇచ్చి నిద్రపోయేవాళ్ళు నిద్రపోనిచ్చి కోడిగుడ్లు పెట్టి పాలిచ్చి అల్పాహారం పెట్టి చదివించే బిడ్డలు ఆహారం నేర్పించినటువంటి వాడు. సరస్వతి మాతకు
నిలువెత్తు సాక్షి వాళ్ళు. మన బిడ్డలకు చదువు చెబుతున్నటువంటి వాళ్లకు జీతాలు 4,500. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 10,500 వరకు తీసుకొచ్చారు. మధ్యలో రాజశేఖర రెడ్డి గారు కూడా 1,000 రూపాయలు పెంచారు. ఈయన 1,000 రూపాయలు పెంచి 11,500 రూపాయలు వెళ్ళారు. పెరిగిన రేట్లకు మాకు గిట్టుబాటు ధర కలగటం లేదు, మా బిడ్డలకు మేము భూ పెట్టుకోలేకపోతాం అని చెప్తే తెలంగాణతో పాటు మేము ఇస్తామని అన్నారు. సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పుకున్నారు నా వేతనం. వారికి 2015 నుంచి టీఏలు డిఏలు ఇవ్వటం లేదు. దాన్ని వారి మీద ఎస్మా యాక్ట్ పెట్టమని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేస్తారు. ఎస్మా అంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పేసి కేసులు పెడతారు. లోకేష్ బాబు మీద కేసులు పెడతారు. ఊరు పెట్టాలి. ఇవన్నీ కూడా ఈ చీకటి జీవోలన్నింటినీ, చెత్త జీవోలన్నింటినీ మనం సంక్రాంతి పండుగ రోజు అన్ని తోసిపెట్టినటువంటి పొరకట్లు, శాటలు అన్ని కూడా ఆ మంటలో వేసేస్తాం. ఇప్పుడు మనం అందరం కలిసి ఈ చీకటి జీవోలన్నింటినీ ఆ భోగి మంటలో తగలేద్దాం. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఈ దరిద్రాన్ని, కీడును తొలగిద్దాం. ఏపీ వెలగాలని చెప్పేసి ఈ చెత్త జీవోలను మంటలో వేస్తే వెలుగుతాయి. ఏపీని వెలిగిద్దాం అని చెప్పే నినాదంతో మనం ముందుకు వచ్చాం.